ఏడు సార్ అంత బాధపడిపోతుండ్రు. నేను ఎప్పుడో చెప్పినాను, వచ్చినావా పని చూసుకున్నావా వెళ్ళిపోయినావా అన్నట్టు ఉండాలని. మగోళ్ళం మన వల్లే ఏటీకి ఆటలేదు. ఆడది ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చి ఏడు చేసేస్తుందంటే ఎవరైనా విన్నారా? అవును సత్యబాబు, నిజమే. వచ్చినామా పని చూసుకొని వెళ్ళిపోనామా అన్నట్టుగా ఉండాలి. ఇన్ని రోజులు నేను అలాగే చేసినాను, నువ్వు అలాగే కదా చేసినావు, మన అందరం కూడా అలాగే కదా చేసినాము. ఇదే డ్యూటీ అని ఇన్నాళ్ళు అనుకున్నాము. కానీ అది కాదు డ్యూటీ. ఏరే ఉందని నువ్వు ఆపడానికి ప్రయత్నించిన ప్రతిసారి మనసు బాధపడుతున్నా. మనలో కలిసిపోకుండా ఒక్కటే నాకు ధైర్యం చెప్పి నన్ను అడవి గుట్లోకి తీసుకెళ్ళినా చూడు. అప్పుడు అర్థమైనాది డ్యూటీ అంటే పని చూడడం కాదు, పని చేయడం అని. అయితే ఏంటండి ఇప్పుడు ఏంటంటారు? నేనేటనగలను సత్యబాబు, నేనేటనగలను నిన్ను? రాత్రిపూట స్టేషన్ బయట ఉన్న సెట్టు దగ్గరికి వెళ్ళి ఉచ్చ పోసుకోవడానికి కూడా భయపడి మన రవినో హరినో తోడు తీసుకెళ్ళి నిన్ను నేనేటనగలను సత్యబాబు? నేనేటనగలను నిన్ను? గట్టిగారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. రేయ్, ఇన్ని రోజులు నేనేటి మాట్లాడినేది కాబట్టి నువ్వు ఆ సదాశివం ఓ అని పేటరేగిపోనాడు. ఏట్రా, ఒక ఆడది ప్యాంటు సొక్క వేసుకొని మన మధ్యన ఉండకూడదా? మరి అదే ఆడది ప్యాంటు సొక్కాలు వేసుకుని మనలాంటి మొగనా కొడుకుల మధ్యన ఉండకూడదు అనుకుంటే మనకసలు కొత్త గదులుంటాయరా? రే సత్యబాబు, ఒంటికి అంటు పెట్టుకున్న గొడ్డను పట్టి ఇలువుందంటే సీరకు మించిన ఇలువు దేనికుందిరా? అది కట్టి తిరిగే ధైర్యం ఏ మొగనా కొడుకుందిరా? చెప్పరా, చెప్పు. ఇన్నేళ్లుగా ఉన్న మన పోలీస్ స్టేషన్కి మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసురా మన కనకమహాలక్ష్మి. లేడీ కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి గారు డ్యూటీ చేసిన ఈ స్టేషన్లో నేనున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అదిగో ఆ టేబుల్ మీద కనకమహాలక్ష్మి సస్పెన్షన్ లెటర్ తో పాటు ఆ రాజీనామా లెటర్ కూడా ఉంది. నీ ఎస్ఐ గారితో చెప్పి నీ బామర్దికి వేయించుకుంటావో లేదా నువ్వే వేయించుకుంటావో, ఏది చేసుకుంటావో చేసుకో. యాద్దావా. రే సత్యబాబు, కనకం మీద ఉన్న ఖర్చుతో నువ్వు పోలీస్ అన్న విషయమే మర్చిపోనావురా. ఆయన మగోళ్ళలాగా ప్యాంటు షర్ట్ వేసుకోవడం కాదు, మగోళ్ళలాగా పని చెయ్యాలి. అదంత ఈజీ కాదు. నా ఎంక్వైరీ ఎలాంటి నువ్వెవలో? ఆడదంటే ఎట్టకుండా చీర బొట్టు పెట్టుకుని ఇంటి పట్టును ఉండాలి. దునపోతు మీద వాన పడ్డట్టు, చెవిటోడు ముందు శంఖం ముదిరట్టు ఇవిడికి ఏది చెప్పినా ఎవరంటే సరే తప్పని వచ్చేస్తా కానీ